'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఇదొక తమిళ్ మూవీ. తెలుగులో డబ్ చేశారు. ఇవాళే రిలీజ్ అయింది. ఇంకా డ్రాగన్ రిటర్న్ అయ్యాడా లేదా? అసలు ఈ డ్రాగన్ ఎవరు? 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఎందుకు పెట్టారు? అనేది మూవీ రివ్యూలో చూద్దాం. రాఘవన్ యాజ్ డ్రాగన్. వరంగల్‌లో డిగ్రీ చేస్తా ఉంటాడు. 2018 బ్యాచ్. 2% అటెండెన్స్‌తో ఉంటాడు. చాలా రెక్లెస్‌గా కాలేజ్‌ని వదిలేసి అలాంటి లైఫ్ స్టైల్‌తోనే తర్వాత 2 ఇయర్స్ కూడా వేస్ట్ చేస్తాడు. అలాంటి టైంలో ఒకరోజు కీర్తితో బ్రేకప్ అవుతుంది రాఘవన్‌కి. ఇక్కడి నుంచి రాఘవన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది? సక్సెస్ అయ్యాడా లేదా? దానికోసం ఏం చేశాడు? ఇదంతా మిగతా స్టోరీ. ఇప్పుడు ఈ జనరేషన్‌లో జరిగే చాలా టాపిక్స్ టచ్ చేశారు. ఫేక్ చేయడం గురించి, ఫేక్ సర్టిఫికేట్స్ గురించి, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి, మనం చేసే తప్పు వల్ల మనం ఎఫెక్ట్ అయితే ఓకే. కానీ వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతే ఎలా ఉంటది? ఇలాంటి చాలా కీ టాపిక్స్‌ని సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు చూస్తే అయిపోయిందిగా ఇంకేముంది అనిపించింది. కానీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌కి' అసలు జస్టిఫికేషన్ ఇక్కడే ఉంటుంది సెకండ్ హాఫ్‌లో. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది మూవీ. ఎక్కడ బోర్ లేకుండా ఒక మెసేజ్‌తో ఎండ్ చేశారు. క్లైమాక్స్‌లో ఎమోషన్ బావుంది. సెకండ్ హాఫ్‌లో మెసేజ్ వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అశ్వథ్ మారిముత్తు కూడా ఒక క్యామియో రోల్ చేస్తారు. ఇంకా ఒక ఫెయిల్యూర్ పర్సన్ సక్సెస్ అవ్వడం కోసం ఏ తప్పైనా చేయాలి. ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అని. తర్వాత తను చేసిన తప్పులకి రియలైజ్ అయ్యి ఎలా చేంజ్ అయ్యాడు అనేది కోర్ పాయింట్. మూవీ ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఫ్రెండ్‌షిప్, లవ్, ఫ్యామిలీ అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఇలా అన్నీ వర్క్ అయ్యాయి. క్లైమాక్స్‌లో ఒక క్యామియో కూడా ఉంటుంది. క్రేజీ సింక్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ ప్రదీప్ రంగనాథన్ డిడ్ డీసెంట్ జాబ్. క్యారెక్టర్‌లో సెట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అనుపమ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బావుంది. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నీ ఇంపార్టెంట్. అందరికీ స్కోప్ ఉంది. అందరూ అలానే యాక్ట్ చేశారు కూడా. సినిమాటోగ్రఫీ బై నికేత్ వాస్ గుడ్. మ్యూజిక్ బై జేమ్స్. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నాయి. బట్ బీజీఎం బావుంది. స్క్రీన్ మీద ఎలాంటి ఎమోషన్ ప్లే అవుతున్నా దాన్ని ఇంకా ఎలివేట్ చేసింది బీజీఎం. స్టోరీ బై ప్రదీప్ రంగనాథన్ అండ్ అశ్వథ్ మారిముత్తు వాస్ నైస్. అన్ని లింక్స్ బాగా కనెక్ట్ చేసుకున్నారు. మంచి కంటెంట్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టెడ్ బై అశ్వథ్ మారిముత్తు డిడ్ డీసెంట్. గుడ్ జాబ్. సింపుల్ లైన్‌ని సింపుల్ వేలో తీసుకొని, సింపుల్ వేలో తీసి ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఐ లైక్డ్ ఇట్. డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు మూవీని. ఎక్కడ బోర్ కానీ, ల్యాగ్ కానీ ఫీల్ అవ్వం. అస్సలు డిసప్పాయింట్ చేయదు మూవీ. మీరు చూస్తే మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.